జూబ్లీ హిల్స్లో ఘనమైన విజయం సాధించిన నవీన్ యాదవ్కి శుభాకాంక్షలు. తెలంగాణలో 2 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలబెట్టి మూడోసారి నిలబెట్టేందుకు ప్రయత్నించిన సందర్భంలో గ్రేటర్ హైదరాబాదు నగరవాసులంతా బీఆర్ఎస్కే ఓటేసి గెలిపించారు. కానీ ఇతర జిల్లాల వారంతా అభివృద్ధి వికేంద్రీకరణ జరగలేదని, నిరుద్యోగం అధికంగా ఉందని, ఇప్పుడు వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కాదు, ఒక నిర్మాణాత్మకమైన అభివృద్ధి కావాలని, మరీ ముఖ్యంగా మార్పు కోరుకొని ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు. 2 సంవత్సరాల క్రితం అనేక హామీలను ఇచ్చింది ప్రభుత్వం. ఈ 2 ఏళ్లలో ఆ హామీలలో కొంచెం అమలు చేయడానికి ప్రయత్నించింది. కానీ అందులో ప్రభుత్వం విఫలమైంది. 2 సంవత్సరాలలో విఫలమైన దానికి ప్రజలు మళ్ళీ ఓటు వేయలేదు, సరిచేసుకుంటుందని ఓటు వేశారు. జూబ్లీ హిల్స్ ప్రజలు తెలివైన వారు. ఓడిపోయిన వ్యక్తి స్థానంలో వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించకుండా ఒకరు పోతే వాళ్ళ తల్లి లేదా వాళ్ళ భార్య లేదా వాళ్ళ కొడుకు ఇలా కాకుండా విద్యావంతులు ఉన్నారు కాబట్టి ఆలోచించి ఓటు వేశారు. అదే క్రమంలో తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ వ్యక్తినే గెలిపిస్తే మా నియోజకవర్గానికి వచ్చే ప్రయోజనం ఎక్కువ లేదు అని చాలా తెలివిగా ఆలోచించి అధికారంలో ఉన్న అధికార పార్టీకి ఓటు వేసి గెలిపించారు. మరి నిజానికి గెలిచిన నవీన్ యాదవ్ గారు కేవలం 3 ఏళ్ళు మాత్రమే తనకి అధికారం ఉంది. 3 ఏళ్ల కోసం మరి తనను తాను నిరూపించుకుంటే మరోసారి గెలిపిస్తారు. ఈ క్రమంలో బీసీల బిడ్డకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఇక ముందు కూడా మేమెంతో మాకంతా అన్ని పార్టీలు అలాగే టికెట్ ఇచ్చే వాతావరణాన్ని ఓటర్లు చూపించారు. మరి ఇది బీసీల విజయము, అలాగే ప్రజాస్వామిక సెక్యులరిస్టుల డెమోక్రట్ల విజయం ఇది. కొంతమంది మతాన్ని నిస్సిగ్గుగా వాడుకోవాలనుకున్న వాళ్ళ మొలతాడు తెంపి చేతిలో పెట్టారు. మరి నవీన్ యాదవ్ బొట్టు లేకుండా ఉంటాడా? పూజలు చేయకుండా ఉంటాడా? ఆయన కూడా హిందువే కదా. యాదవులందరూ హిందువులే, కట్టర్ హిందువులు. మరీ ముఖ్యంగా బాగా భక్తిపరులు కూడా యాదవులు. మరి తెల్ల పాల లాంటి స్వచ్ఛమైన మనసున్న యాదవులు ఎక్కడ అధికంగా ఉంటే అక్కడ ఇదే ఐక్యతతో అత్యధిక అసెంబ్లీ స్థానాలను రానున్న ఎన్నికల్లో సాధించాలని మనసారా కోరుతూ, అన్ని పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు అత్యధిక జనం ఇంతకాలం మోసానికి గురయ్యారు, బీసీలకే టికెట్లు ఇవ్వాలని గుర్తు చేస్తూ, మరి 2 ఏళ్ళు కొన్ని సంక్షేమ పథకాలను, ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించినా అమలు చేయకపోయినా ప్రజలు ఆశీర్వదించి గెలుపొందారు. ఈ పద్ధతిలో మళ్ళీ 3 ఏళ్ల తర్వాత కూడా గెలిపిస్తారు అని మొద్దు నిద్రలో ఉండకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, బహుజనుల యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తూ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం కాదు, అసెంబ్లీలో తాను ఆమోదించడమే కాదు, కేంద్రం యొక్క మెడలు వంచి దీనిని సాధించాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు, గెలిచిన అభ్యర్థికి శుభాకాంక్షలు, గెలిపించిన ప్రజలకు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ చాలా హుందాగా తమకు ఓటేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. కవిత గారైతే ఈ ఒక్కటి బీఆర్ఎస్ గెలిచినా గెలవకున్నా ఒకటే అని ప్రకటించారు. ఏది ఏమైనా ప్రజలు చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు విజ్ఞానవంతులు అవ్వాలి, సమయస్ఫూర్తితో ఉండాలి. అలాగే రానున్న రోజులన్నీ కాంగ్రెస్కు కష్టకాలమే. ప్రతి హామీని నెరవేర్చాలని, ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలను విస్తృతంగా కల్పించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి గారు దానిని అమలుపరిచి చరిత్రలో మిగిలిపోవాలని కోరుతూ నేను మీ డాక్టర్ బైరి నరేష్.